హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ అయితే చూద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా మార్క్ టెస్ట్ అయితే రాయండి. సో ఇది వచ్చేసి ఎస్జిటి అండ్ ఎస్ఏ ఇద్దరికి కూడా యూజ్ అవుతుందండి. సో ఇద్దరు కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో మనకు టైం వచ్చేసి తక్కువగా ఉంది, ఎగ్జామ్ టైం అనేది దగ్గర పడుతుంది కాబట్టి రివిజన్కి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ అయితే చేసి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనే దాన్ని తెలుసుకోవడానికి యూజ్ అవుతుందండి ఈ టెస్ట్ అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికమును ఎంచుకోండి అనేసి ఇచ్చారండి. సో దీనిలో ప్రవచనం ఏ, స్టేట్మెంట్ ఏ వచ్చేసి కాంతి రంగులుగా విడిపోవటాన్ని కాంతి విక్షేపణం అంటారు అనేసి ఇచ్చారు. స్టేట్మెంట్ బి చూసుకున్నట్లయితే ఇంద్రధనస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ అనేసి ఇచ్చారండి. సో దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా చూద్దాము. సో ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. బోత్ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ కాంతి రంగులుగా విడిపోవటాన్ని ఏమంటారండి? కాంతి విక్షేపణము అంటాము. అలాగే ఇంద్రధనస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ. ఇంద్రధనస్సు అనేది మనకు ఎలా ఏర్పడుతుందండి? కాంతి విక్షేపణం ఆధారంగానే మనకు ఈ ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. సో ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ కూడా మనకు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఇది కూడా స్టేట్మెంట్సే ఇచ్చారండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే విద్యుత్ బల్బులకు 2 ధ్రువాలు ఉంటాయి. సో బల్బు యొక్క 2 ధ్రువాలు ఎల్లప్పుడూ ఒకదానికొకటి తాకే విధంగా ఏర్పాటు చేయబడతాయి అనేసి ఇచ్చారండి. సో వీటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే విద్యుత్ బల్బునకు 2 ధ్రువాలు ఉంటాయండి. సో అందరికీ తెలిసినదే. అలాగే ఇక్కడ మనకు బల్బు యొక్క 2 ధ్రువాలు కూడా ఎల్లప్పుడూ ఒకదానికోటి తాకే విధంగా ఏర్పాటు చేయబడతాయి అనేసి ఇచ్చారండి. సో ఇలా చేస్తే ఏమవుతుందండి? మనకు షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుందండి. షార్ట్ సర్క్యూట్ అనేది మనకు 2 ధ్రువాలు కూడా ఒకదానికొకటి తాకే విధంగా ఎప్పుడూ కూడా ఉంచకూడదండి. సో కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఈ స్టేట్మెంట్ ఏ వచ్చేసి కరెక్ట్ అవుతుంది. అలాగే స్టేట్మెంట్ బి వచ్చేసి తప్పు అవుతుంది. ఆప్షన్ 3 అండి దీనికి కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కూడా స్టేట్మెంటేనండి. క్రింది ప్రవచనాలను చదవండి అనేసి ఇచ్చారు. స్టేట్మెంట్ 1 చూసుకుంటే దండాయస్కాంతాలు సురక్షితంగా ఉంచడానికి వాటి సజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ప్రవచనం బి చూసుకుంటే గుర్రపు నాడ అయస్కాంతాన్ని సురక్షితంగా ఉంచుటకు ఒక ఇనుప ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచాలి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దండాయస్కాంతాలు సురక్షితంగా ఉంచడానికి వచ్చేసి వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపు విధంగా ఉండాలండి. ఒకే వైపు ఉండే విధంగా ఉంచాలి, సజాతి ధ్రువాలు కాదు. సో ఇది రాంగ్. అలాగే గుర్రపు నాడ అయస్కాంతాన్ని వచ్చేసి మనము సురక్షితంగా ఉంచాలి అంటే ఎప్పుడైనా సరే ఒక ఇనుప ముక్కను ఆ ధ్రువాల మధ్య ఉంచినట్లయితే దాన్ని మనము పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఉంటుందండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక దృఢ వస్తువుపై పీడనం పెంచాలంటే అనేసి ఇచ్చారండి. ఏదైనా ఒక దృఢ వస్తువు పైన పీడనం పెంచాలి, ప్రెజర్ అనేది మనము పెట్టాలి అంటే ఏం చేయాలండి? సో ఏం చేయాలండి? దాన్ని బలాన్ని పెంచి స్పర్శతల వైశాల్యాన్ని తగ్గించాలండి. బలాన్ని పెంచి స్పర్శతల వైశాల్యాన్ని తగ్గిస్తే మనము ఆ వస్తువు పైన పీడనాన్ని పెంచవచ్చు. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వృక్ష కణం యొక్క లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది
కణకవచం కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారండి. వృక్ష కణంలో మనకు కణకవచం అనేది కలిగి ఉంటాయి. అలాగే సెల్యులోజ్ కూడా కలిగి ఉంటుంది. ఇది కణ ద్రవ్య సంకోచం చూపును అనేసి ఇచ్చారండి. సంకోచం చూపిస్తుంది. దానికి వాటర్ ఇలాంటివన్నీ అందకపోయినప్పుడు అది సంకోచం వ్యాపనం అనేది మనకు జరుగుతుందండి. సో కాబట్టి ఇది కూడా ఉంటుంది. సో రిక్తికలు ఉండవు అనేసి ఇచ్చారు. రిక్తికలు అనేటివి ఉంటాయండి. రిక్తికలు వృక్షకణంలో కూడా మనకు రిక్తికలు అనేటివి ఉంటాయి. సో ఇక్కడ ఉండవు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ కాదండి. సో లక్షణం కానిది వచ్చేసి ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం ఈ విధంగా హానికరమైనది అనేసి ఇచ్చారండి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీలో హానికర వ్యర్థాలు విడుదలవుతాయి అనేసి ఇచ్చారు. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నేలలో కలవడం హానికరము. అది నీటిలో కలిసినట్లయితే జలచరాలు జీవనానికి హాని కలుగుతుంది అనేసి వచ్చారండి. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టేనండి. సో దాని నుంచి మనకు వ్యర్థ పదార్థాలు అనేటివి విడుదలవుతాయి. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా చూసుకోండి. దాని గురించి మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయండి, కరెక్టే. వాటి వలన మనకు హానికరం కూడా జరుగుతుంది. అలాగే భూమికి కూడా హానికరం జరుగుతుంది. సో అది నీటిలో కలిసినట్లయితే మనకు జలచరాల జీవనానికి కూడా హాని అనేది కలుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా మనకు కరెక్టే. సో కాబట్టి A, B, C అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. జిబ్బరిన్లు, ఆప్సైటిక్ ఆమ్లం, సైటోకినైన్లు అనేసి ఇచ్చారు. సో ఆక్సిజన్లు వచ్చేసి మనకు దేనికి సహాయపడతాయండి? ఇవి కణాలు పొడవుగా పెరగడానికి తోడ్పడతాయి. సో దేనికి ఉపయోగపడుతుంది ఆక్సిజన్లు అనేది? కణ పొడవు పెరుగుదలకండి, కణ పొడవు పెరుగుదలకు. నెక్స్ట్ అది చూసుకున్నట్లయితే జిబ్బరిన్లు అండి. జిబ్బరిన్లు వచ్చేసి కాండం పొడవును పెంచడానికి అంటే కాండం పెరుగుదలకు ఉపయోగపడతాయి. సో కాండం పెరుగుదలకు. నెక్స్ట్ ఆప్సైటిక్ ఆమ్లం అండి. ఆప్సైటిక్ ఆమ్లం వచ్చేసి ఆకులు రాలిపోకుండా వడలిపోకుండా ఉండేలా చేస్తాయి. నెక్స్ట్ సైటోకినైన్లు అండి. ఇవి కణ విభజనను ప్రోత్సహిస్తుంది. సో ఆప్షన్ 1 అండి. సో ఆక్సిజన్లు వచ్చేసి కణ పొడవు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిబ్బరిన్లు వచ్చేసి కాండం పెరుగుదల అండి. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఆప్సైటిక్ ఆమ్లం వచ్చేసి మనకు ఆకులు వడలిపోకుండా రాలిపోకుండా చూస్తుంది. సైటోకినైన్లు వచ్చేసి కణ విభజనను ప్రోత్సహిస్తాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సెకండ్ది ఫిట్ అవుతుంది. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకు స్టేట్మెంట్లలో ఇచ్చారండి. చాలా వరకు కూడా మనకు స్టేట్మెంట్ క్వశ్చన్సే అడగడం జరుగుతుంది. సో మొన్నటి నుంచి అంటే ఇంతకుముందు గత 2 టెట్స్ నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మనకు స్టేట్మెంట్ టైప్లలోనే క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారండి. సో ఫస్ట్ది చూద్దాము. స్టేట్మెంట్ ఏ చూసుకున్నట్లయితే రాబందులు మరియు గద్దలు సహజ పారిశుద్ధ కార్మికులు అనేసి ఇచ్చారు. కారణం ఏంటి అంటే వాటికి మెలితిరిగిన ముక్కు మరియు పదునైన గోళ్ళు ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి 2 ఆప్షన్స్ కూడా కరెక్టే. 2 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. కాకపోతే ఇక్కడ రీజన్ అనేది మనకు రాంగ్ అనమాట. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చర్మం బయటకు చొచ్చుకొని రావటం వలన ఏర్పడే శ్వాసేంద్రియం ఏది అనేసి వచ్చారండి. సో ఏదండి? మొప్పలండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను. మనం క్రింది సందర్భంలో ఉక్కిరి బిక్కిరి అయినట్లు ఎక్కిళ్ళు లేదా దగ్గుకు గురి అవుతాము అనేసి వచ్చారండి. సో ఆప్షన్స్ అయితే చూద్దాము. సో ఎప్పుడండి మనకు ఆహారం మనం తినేటప్పుడు మనకు ఉక్కిరి బిక్కిరి అయినట్లు కానీ ఎక్కిళ్ళు కానీ దగ్గు కానీ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఎందుకు వస్తాయంటే ఆహారపు రేణువులు వచ్చేసి మనకు నోటి నుండి శ్వాసనాళంలోకి ప్రవేశించినప్పుడు అండి. ఆహార రేణువులు నోట్లో మనం తినేటప్పుడు అవి శ్వాసనాళంలోకి మనకు
కొన్ని మెతుకులు అనేటివి వెళ్తాయండి. సో ఆ టైంలో మనకు ఎక్కువగా పొలమారినట్టు ఉండడం కానీ, దగ్గు, అలాగే ఎక్కిళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, స్టేట్మెంట్ ఏ వచ్చేసి అసర్షన్ అండి. ఫస్ట్ది వచ్చేసి ప్రకటన. ఈస్ట్ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయటం ద్వారా పిండిని ఉబ్బేలా చేస్తుంది అనేసి ఇచ్చారు. సో దానికి కారణం ఏంటంటే పిండి రేణువుల మధ్య కార్బన్ డయాక్సైడ్ చేరిక వలన పిండి పరిమాణం అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాము. సో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏ అలాగే ఆర్ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. ఈస్ట్ శ్వాసక్రియలో వచ్చేసి మనకు కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏంటిది, మనకు పిండి అనేది ఉబ్బేలా చేస్తుంది. అలాగే ఈ పిండి ఎందుకు ఉబ్బుతుందండి, ఆ పిండి రేణువుల మధ్య మనకు కార్బన్ డయాక్సైడ్ ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకు దాని పరిమాణము పెరిగినట్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దోస పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ ఇవన్నీ మనకు పెట్టినప్పుడు కొంచెం దాని యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది కదా. సో ఎందుకు పెరుగుతుంది అంటే ఈ కార్బన్ డయాక్సైడ్ చేరడం వలన మనకు ఆ పిండి పరిమాణం అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు ఏకి సంబంధించి కరెక్టే. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింద ఇవ్వబడిన వాటిలో ఈ మానవ వ్యాధుల వ్యాప్తికి కలుషిత నీరు కారణమవుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు కలరా, పోలియో, క్షయ, హెపటైటిస్ ఏ అనేసి ఇచ్చారు. సో మనకు కలుషిత నీరు వల్ల ఏమొస్తుందండి, కలరా వస్తుంది. అలాగే మనకు కలుషిత నీరు వల్ల ఇంకా ఏమొస్తుందండి, పోలియో కూడా వస్తుందండి. అలాగే హెపటైటిస్ ఏ అనేది కూడా వస్తుంది. సో ఆప్షన్ 1, 2, 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సరికాని జతలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. పిగ్మీలు, కాంబో బేసిన్ అనేసి ఇచ్చారు. అలాగే రెడ్ ఇండియన్లో అమెజాన్ బేసిన్, సెల్వాల్ అంటే భూమధ్యరేఖ శీతోష్ణ ప్రాంతంను సెల్వాల్ అని పిలుస్తారనేసి ఇచ్చారు. నెక్స్ట్ సవర్ణాలు అంటే స్టెప్పీ ప్రాంతం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్లో ఫస్ట్ది కరెక్టే అండి. పిగ్మీల్ అంటే కాంగో బేసిన్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఆఫ్రికాలోని పిగ్మీల్ అని ఆఫ్రికాలో ఉండేటటువంటి కాంగో బేసిన్ అడవులలోనే వీళ్ళు నివసించడం జరుగుతుంది. సో కరెక్టే. రెడ్ ఇండియన్లో అమెజాన్ బేసిన్, ఇది కూడా మనకు కరెక్టేనండి. భూమధ్యరేఖ ప్రాంతంలో వీళ్ళు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్వాలు అంటే భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం, కరెక్టేనండి. సవర్ణాలు అంటే ఉష్ణమండల గడ్డి భూమి భాగాలను వచ్చేసి మనము సవర్ణాలు అంటాము. స్టెప్పీలు అంటే ఏంటిదండి, సమశీతోష్ణ మండలంలో ఉండేటటువంటి గడ్డి భూములను స్టెప్పీలు అంటాము. సో ఈ రెండు కూడా మనకు డిఫరెంట్ అండి, కానీ ఇక్కడ ఒకటే అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో సరికాని జత వచ్చేసి ఆప్షన్ 4 అండి. సవర్ణాలు అని వేటిని పిలుస్తారండి, ఉష్ణమండల గడ్డి భూములను మనకు సవర్ణాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా అడగచ్చు. స్టెప్పీ ప్రాంతం అంటే సమశీతోష్ణ మండల గడ్డి భూములను స్టెప్పీలు అనేసి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అనేసి ఇచ్చారు. ఎప్పుడండి, మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటాము. నెక్స్ట్ది, జనాభా కూర్పునకు సంబంధించి సరి అయిన సమాధానం గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ది చూసుకున్నట్లయితే, ఒక దేశ జనాభా ఎక్కువగా ఉండడానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు అనేసి ఇచ్చారు. బీది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఒక దేశ ప్రజల వృత్తి ఆదాయ స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే జనాభా కూర్పు అనేది మనకు వచ్చేసి ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు సరి అయిన సమాధానాన్ని గుర్తించమని ఇవ్వడం జరిగింది. సో ఈ మూడు కూడా మనకు సరి అయినవేనండి. ఒక దేశ జనాభా ఎక్కువగా ఉండటానికి కానీ ఆ దేశ అభివృద్ధి స్థాయికి కానీ సంబంధమే లేదు. అభివృద్ధి వేరు, దేశ జనాభా వేరు. దేశ జనాభా పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు, అభివృద్ధి కూడా అంతే ఉంటుందన్నమాట.
సో ఈ రెండింటికి కూడా సంబంధం లేదు, కరెక్టే. దేశ ప్రజల వృత్తి ఆదాయ స్థాయిలలో వ్యత్యాసం అనేది ఉంటుంది. సో కరెక్టేనండి. ప్రతి ఒక్క దేశంలో వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆదాయాలు కానీ వాళ్ళ యొక్క వృత్తులు కానీ డిఫరెంట్గానే ఉంటాయి. అలాగే జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుందండి. సో ఇది కూడా కరెక్టే కాబట్టి అన్నీ కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 దీనిని సూచిస్తుంది అనేసి వచ్చారండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు కూడా మనకు సుస్థిరాభివృద్ధి గురించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకు స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధం లభ్యమయ్యేలా చూడటమే దీని యొక్క లక్ష్యము. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుందండి. అలాగే సుస్థిర నగరాలు మరియు సంఘాలు. సో ఇది వచ్చేసి మనకు 11 అండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 11 ఏం తెలియజేస్తుందంటే సుస్థిర నగరాల గురించి సంఘాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ బాధ్యాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి. ఇది వచ్చేసి మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యం 12 అండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 12 దేనిని సూచిస్తుందంటే బాధ్యాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి. నెక్స్ట్ గౌరవప్రదమైన పని మరియు అభివృద్ధి అనేది మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యం 8వ సూచిస్తుందండి. సో ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఎక్స్ప్లెనేషను. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుందండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 దేనిని సూచిస్తుంది? స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యము. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వారిలో మామ్లుక్ వంశానికి చెందని వారిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. మామ్లుక్ అంటే ఎవరండి? బానిస వంశానికి. మామ్లుక్ అంటే ఎవరు? బానిస వంశం అండి. బానిస వంశానికి చెందని వారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకు బాల్బన్, రజియా సుల్తాను, అలాగే ఇల్తుత్మిష్. ఈ ముగ్గురు కూడా బానిస వంశానికి చెందిన వారే అండి. బానిస వంశానికి చెందినవారు ఎవరండి? బాల్బన్, రజియా సుల్తానా, ఇల్తుత్మిష్. వీళ్ళందరూ కూడా బానిస వంశమే. సో ఖిజర్ ఖాన్ వచ్చేసి మనకి ఎవరండి? సయ్యద్ వంశ స్థాపకుడు. ఖిజర్ ఖాన్ ఎవరు? సయ్యద్ వంశ స్థాపకుడు అండి. సయ్యద్ వంశ స్థాపకుడు. సో కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుందండి. మామ్లుక్ వంశానికి చెందని వారు ఎవరు? ఖిజర్ ఖాన్. సో చెందిన వారు ఎవరు? మామ్లుక్ మీన్స్ బానిస వంశం అండి. బానిస వంశానికి చెందిన వారు ఎవరు? బాల్బన్, రజియా సుల్తానా, ఇల్తుత్మిష్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నగరాలలో గుప్తుల సామ్రాజ్యంలో అంతర్భాగం కానిది ఏది అనేసి అడిగారండి. మనకు ఈ గుప్తుల యొక్క సామ్రాజ్యం చూసుకుంటే ప్రధానంగా ఉత్తర, మధ్య మరియు పశ్చిమ భారతదేశంలోనే విస్తరించి ఉందండి. ఎక్కువగా కూడా దక్షిణ భారతదేశంలో మనకు గుప్త సామ్రాజ్యం అనేది అంతగా లేదు. మనకు దక్షిణ సామ్రాజ్యంలో ఎక్కువగా ఏముంటుందంటే శాతవాహనులు కానీ ఇక్ష్వాకులు వీళ్ళందరూ కూడా మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నారు. కానీ గుప్తుల సామ్రాజ్యం మొత్తం కూడా ఎక్కువగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలోనే ఎక్కువగా విస్తరించి ఉంది. సో అది మీ అందరికీ తెలిసిందే. సో కాబట్టి గుప్త సామ్రాజ్యం చూసుకున్నట్లయితే బారుకచ్చ, ఉజ్జయిని, సాంచి ఇవన్నీ కూడా గుప్త సామ్రాజ్యాలకు సంబంధించినవేనండి. సో అమరావతి వచ్చేసి మనకు ఏంటిదండి? గుప్త సామ్రాజ్యంలో కాదు. అమరావతి ఇది మనకు దక్షిణ భారతదేశంలో ఉంది. అలాగే శాతవాహనులు, ఇక్ష్వాకులు వీళ్ళందరూ కూడా మనకు అమరావతిలో చేసిన వాళ్ళే, వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించిన వాళ్ళే. గుప్తులైతే కాదండి. సో గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగం కానిది ఏంటిది? అమరావతి. నెక్స్ట్ క్వశ్చను, భోపాల్ గ్యాస్ విషాదానికి సంబంధించిన అంశాలను గుర్తించండి అనేసి వచ్చారు. సో ఇక్కడ యూనియన్ కార్బైడ్, మధ్యప్రదేశ్, మిథైల్ ఐసోసైనేట్, December 2, 1984 అనేసి వచ్చారండి. సో ఆప్షన్స్ చూద్దాము ఏమి ఇచ్చారో. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవి ఇచ్చారండి. సో సంబంధించిన అంశాలను గుర్తించండి.
సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మాక్ టెస్ట్లు వచ్చేసి ప్రతి రోజు కూడా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ప్రాక్టీసింగ్కి ఎక్కువగా యూజ్ అవుతాయండి. సో ఎంత చదివాము అన్నదానికంటే ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాము, మనల్ని క్వశ్చన్లు ఎలా అడుగుతున్నారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత చదివినప్పటికీ కూడా ప్రాక్టీస్ బిట్లు కంపల్సరీగా చేయండి. సో మీకు ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. ప్రతి సబ్జెక్ట్లో కూడా అండి, ఈ సబ్జెక్టే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ప్రాక్టీస్ బిట్లు చేయడము ముఖ్యము. ఎంత చదివినా సరే మనకు ఎలా క్వశ్చన్లు అడుగుతున్నారనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. సో రివిజన్ అయితే చేసేసుకోండి. టైం అనేది దగ్గరలో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి టైం తక్కువగా ఉంది. రివిజన్ అయితే స్టార్ట్ చేయండి. చదివిన కాడికి పర్ఫెక్ట్గా రివిజన్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ భోపాల్ గ్యాస్కి సంబంధించి చూసుకున్నట్లయితే యూనియన్ కార్బైడ్ అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ భోపాల్ గ్యాస్ విషాదం వచ్చేసి మనకు భోపాల్లో జరిగింది. సో ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఈ భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే పురుగుల మందుల ఫ్యాక్టరీలో మనకు ఇక్కడ ఈ భోపాల్ గ్యాస్ విషాదం అనేది జరిగింది. సో కాబట్టి యునైటెడ్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, సో ఇది మనకు కరెక్టే, దీనికి సంబంధం ఉంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అనేసి ఇచ్చారండి. సో భోపాల్ నగరం మనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని కాబట్టి సో ఇది కూడా మనకు సంబంధించిందే. నెక్స్ట్ మిథైల్ ఐసోసైనేట్ అనేసి ఇచ్చారు. సో ఈ ఫ్యాక్టరీ నుంచి మనకు లీక్ అయినటువంటి వాయువు పేరు వచ్చేసి మిథైల్ ఐసోసైనేట్ అండి. సో కాబట్టి ఇది కూడా మనకు సంబంధించిన విషయమే. నెక్స్ట్ ఈ దుర్ఘటన చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 2, 1984 జరిగిందండి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్తో మనకి ఈ భోపాల్ గ్యాస్ వివాదం అనేది సంబంధించి ఉంది. సో కాబట్టి అన్ని ఆప్షన్స్ కూడా మనకు అవుతాయండి. సో 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఏది అనేసి ఇచ్చారండి. జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీత్ కునేడో అనే మార్షల్ కళలో ప్రావీణ్యం పొందిన మహిళ ఎవరు అనేసి ఇచ్చారండి. జీత్ కునేడో అనే మార్షల్ అండి, మార్షల్. మనకు బ్రూస్లీ సృష్టించినటువంటి మార్షల్ ఆర్ట్లో నిపుణురాలు ఎవరు అంటే సీమారావు అండి. సో అలాగే భారతదేశం మొదటి మహిళా కమాండో ట్రైనర్ కూడా ఎవరు అంటే సీమారావు. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. జీత్ కునేడోలో మార్షల్ కళలో ప్రావీణ్యం పొందినటువంటి మహిళ ఎవరు అంటే సీమారావు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రబోధించిన సమగ్ర మానవతావాదం, అంత్యోధ్యాయ వంటి భావనలను స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటైనటువంటి రాజకీయ పార్టీ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఏ పార్టీ అండి? భారతీయ జనతా పార్టీ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి, జతపరచండి. సమ్యక్ సమాధి, సమ్యక్ సాధన, సమ్యక్ స్మృతి, సమ్యక్ దృష్టి అనేసి ఇచ్చారు. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సమ్యక్ సమాధి అంటే సరి అయిన ఏకాగ్రత అండి, సరి అయిన ఏకాగ్రత. నెక్స్ట్ సమ్యక్ సాధన, సమ్యక్ సాధన అంటే వచ్చేసి మనకు ఏమవుతుందండి? సరి అయిన కృషి. సమ్యక్ సాధన అంటే సరి అయిన కృషి. నెక్స్ట్ సమ్యక్ స్మృతి అండి, సమ్యక్ స్మృతి అంటే బుద్ధికి సంబంధించింది. దృష్టి, సమ్యక్ దృష్టి అంటే సరైన దృష్టి, అది ఆల్రెడీ అక్కడే ఉంది కాబట్టి సో మనకు ఏదవుతుందండి కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ సి అండి, ఆప్షన్ 3. సమ్యక్ సమాధి అంటే సరి అయిన ఏకాగ్రత, సమ్యక్ సాధన అంటే సరి అయిన కృషి, సమ్యక్ స్మృతి అంటే సరి అయిన బుద్ధి అండి, సమ్యక్ దృష్టి అంటే సరి అయిన దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరప్పా నాగరికతకు సంబంధించి సరి అయిన సమాధానం గుర్తించండి అనేసి ఇచ్చారండి.
సో హరప్పా ప్రజలు బఠానీలను సాగు చేశారు. ఎస్ కరెక్టేనండి, చేయడం జరిగింది. హరప్పా ప్రజలు ఇత్తడి వస్తువులను కూడా తయారు చేశారు. ఇది కూడా కరెక్టే. హరప్పా ప్రజలు రాగితో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించారు. ఇది కూడా కరెక్టే. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ABC. సో ఆప్షన్ 3. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలాగే మనకు సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ కూడా చూద్దాము. APSCF 2011 ప్రకారము 6-7 తరగతులలో విజ్ఞాన శాస్త్రము అనేసి ఇచ్చారండి. విజ్ఞాన శాస్త్రం అంటే ఓన్లీ దీని ప్రకారం మాత్రమే అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏదైతే మెన్షన్ చేశారో దాని ప్రకారం APSCF 2011 ప్రకారము 6-7 తరగతులలో విజ్ఞాన శాస్త్రం అనేది మనకు ఏ విధంగా ఉండాలండి? జనరల్ సైన్స్గా ఉండాలి. జనరల్ సైన్స్గా ఉండాలి. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యుత్ గురించి పాఠం చెప్పే సందర్భంలో థామస్ ఆల్వా ఎడిసన్ పరిశోధనలతో పాటు అతను జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఉపాధ్యాయుడు తెలియజేశాడు. దీని ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ ఏది అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఏ విలువ అండి? నైతిక విలువను పెంపొందిస్తూ ఉన్నారు. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. జ్ఞానాత్మక రంగము, అలాగే భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. సో చాలాసార్లు కూడా మన వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మన ఛానల్ని ఎవరైతే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసండి, పర్ఫెక్ట్గా ఆన్సర్ అయితే చేయగలరు ఈ క్వశ్చన్కి. సో మీకు చాలాసార్లు చెప్పాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే జ్ఞానాత్మక రంగము. జ్ఞానాత్మక రంగంలో మనకేముంటాయండి? సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనము ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉంటాయి? జ్ఞానాత్మక రంగంలో ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భావావేశ రంగం అండి. భావావేశ రంగంలో చూసుకున్నట్లయితే మనకు ఏముంటాయండి? విలువ కట్టడము, గ్రహించడము, వ్యవస్థాపనము ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగంలో ఉంటాయి. నెక్స్ట్ది మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి ఉంటాయండి? ఉచ్చారణ, సునిశ్చితత్వము, అనుకరణ ఉంటాయి. సో ఇవి అండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మనల్ని క్వశ్చన్ అడగచ్చు. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. జ్ఞానాత్మక రంగంలో ఏముంటాయండి? సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం ఉంటాయి. భావావేశ రంగంలో ఏముంటాయి? విలువ కట్టడము, గ్రహించడము, వ్యవస్థాపనము ఉంటాయి. మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ, సునిశ్చితత్వము, అనుకరణ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, మాధ్యమిక విద్యా కమిషన్ పాఠశాల విద్యా ప్రణాళికలో ఈ క్రింది సూత్రాలను సూచించినది అనేసి ఇచ్చారండి. మాధ్యమిక విద్యా కమిషన్ పాఠశాల విద్యా ప్రణాళికలో ఏ క్రింది సూత్రాలను సూచించినది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ప్రత్యేకంగా చూసుకుంటే మనకు మాధ్యమిక విద్యా కమిషన్లో అనుభవ సాకల్య సూత్రం అనేది మనకు ఫాలో అవుతుంది. అలాగే వైవిధ్య సామ్యత సూత్రము, నెక్స్ట్ సామాజిక జీవిత సంబంధ సూత్రము అనేది కూడా దీంట్లో ఉందండి. విరామకాల వినియోగ శిక్షణ సూత్రం కూడా దీంట్లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఈ విద్యా సంవత్సరం నుండి మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలులోకి వచ్చింది అనేసి ఇచ్చారండి. సో ఎప్పటి నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం వచ్చింది? 2012 నుంచి 13 అండి. 2012వ సంవత్సరం నుంచి 13 ఈ మధ్యకాలంలో మనకు నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది వచ్చింది. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలకు సంబంధించి సరైన సమాధానం. సో ఇక్కడ మనకు సైంటిస్టుల గురించి అయితే అడగడం జరిగింది. ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాలను నెరవేర్చలేదు అనేసి ఇచ్చారు. ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాలను నెరవేర్చలేదన్నమాట. సో చెప్పింది ఎవరంటే చెస్టర్ ఎం ఆలర్ట్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్, సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పింది ఎవరు? ప్లేటో అండి. సో ఆప్షన్స్ అయితే చూద్దాము.
సో ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా అనేసి మనల్ని అడిగారు. సో ఇక్కడ ఉద్దేశాలు లేనటువంటి బోధన, ఏ ఉద్దేశము లేనటువంటి బోధన లక్ష్యాలను నెరవేర్చలేదు అని చెప్పింది ఎవరండి? చెస్టర్ ఎం ఆలర్ట్. కరెక్టే. సో సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పింది ఎవరండి? ప్లేటో. సో ఈ రెండు కూడా కరెక్టేనండి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను. సో అంతేనండి. సో ఇవి వచ్చేసి మనకు సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.